చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి సూత్రధారి ఎవరు? అసలు దాడి ఎందుకు జరిగింది? ఎక్కడిది రామరాజ్య స్థాపన సైన్యం? ఇందులో పనిచేసేవారు ఎవరు? వారికి జీతాలు ఎవరిస్తారు? పోలీసుల దర్యాప్తులో తేలిందేంటి? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ ప్రైవేటు సైన్యాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? అతనిపై ఉన్న కేసులెన్ని? ఈ వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలయ పూజారి రంగరాజన్తో ఫోన్లో మాట్లాడారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగరాజన్ వద్దకు వెళ్లి సీఎంతో మాట్లాడించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అర్చకుడికి హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్. అటాక్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డితో పాటు 6గురిని అరెస్టు చేశారు. వీరరాఘవరెడ్డిపై గతంలో 2 కేసులున్నట్లు గుర్తించారు. అబిట్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన కేసుతో పాటు బంజారాహిల్స్ లో ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు మరో కేసు నమోదైంది. చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వీరరాఘవరెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు. వీడి మీద 2015లో ఒక కేసు ఉంది. యాబిట్స్లో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిందని చెప్పి తెలుస్తా ఉంది. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం పేరిట ప్రైవేటు సైన్యాన్ని ప్రారంభించాడు. సెక్యూరిటీ గార్డులు కావాలంటూ ప్రకటనలు ఇస్తూ ఒక్కొక్కరి వద్ద ₹1000 డిపాజిట్లు కట్టించుకున్నాడు. నెలకు 20,000 జీతం, ఉచిత భోజనం ఆశతో చాలా మంది ఈ రామరాజ్యం ఆర్మీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ, అరసవల్లి వంటి పలు దేవాలయాల్లో వీరరాఘవరెడ్డి తన ఆర్మీతో వెళ్లి కొందరిని బెదిరించే ప్రయత్నం చేశారు. అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ నెల 7న 25 మంది సెక్యూరిటీ సిబ్బందితో చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ నివాసానికి వెళ్లారు. ఆయన్ను భయపెట్టడంతో పాటు దాడి చేశారు. వీరరాఘవరెడ్డి అని చెప్పి రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ 2022లో ఫ్లోట్ చేయటం, ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి, వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యమైద్దని అతను చెప్పటం, వీళ్ళందరినీ పెట్టుకుని ఆ టెంపుల్స్ దగ్గర తిరిగాడు. ఇతను కోటప్పకొండ, తర్వాత విజయవాడది, అరసవెల్లి, ఈ కొన్ని టెంపుల్స్కి తిరిగి అక్కడ అన్నదానంలోనే వీళ్ళకి భోజనాలు పెట్టించడం, వీళ్ళ దగ్గర ఉన్న మనీతోని వీళ్ళకి యూనిఫామ్ కుట్టించి వీళ్ళందరినీ తీసుకొని అప్రాలు వచ్చారు రైల్లో. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందిని గుర్తించిన పోలీసులు అందులో 11 మంది తెలంగాణ, మిగతా వారు ఏపీకి చెందిన వారని ప్రకటించారు. నమ్మి ఉద్యోగం కోసం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పుడు కేసులో ఇరుక్కోవడంతో లబోదిబోమంటున్నారు.